హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వికాస్ కెరియర్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి కొత్త ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు డిఫరెంట్ కేటగిరీస్లో. అంటే పోస్ట్ ఆఫ్ మినిస్టరల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో ఏవే పోస్టులు ఉన్నాయనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మేజర్లీ టీచర్స్కి రిలేటెడ్ మంచి పోస్ట్ రావడం జరిగింది. పే స్కేల్ కూడా చాలా బాగుంది. హైలైట్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ మనకి ప్రాపర్ అంటే ఏజ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు అప్లికేషన్స్కి చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. బట్ ఈ నోటిఫికేషన్లో మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ దీన్ని మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ మిస్ అవుతున్నారో వాళ్ళందరూ దీన్ని అప్లై చేసుకోండి. ఒకసారి చూడండి దీని గురించి డీటెయిల్గా. మనం డిఫరెంట్ పోస్టులు ఏమేమి ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నది, ఏ పోస్ట్కి శాలరీ ఎంత ఉంది, పే స్లిప్ ఎట్లుంది అండ్ వేకెన్సీస్ ఎట్లున్నాయి అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో దీని ఓపెనింగ్ డేట్ అంటే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 7/1/2025 అంటే న్యూ ఇయర్ అంటే ఫస్ట్ జనవరిలో 7th డేట్ రోజు దీని డేట్ రావడం జరిగింది. అండ్ క్లోజింగ్కి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి 1 month గ్యాప్ ఇచ్చారు. 6/2/2025 వరకు దీని టైం ఉంది. సో డిఫరెంట్ పోస్ట్ అనేవి ఉన్నాయి. సో ఆ పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి మనకి ఎలిజిబుల్గా అనేది క్లియర్గా ఇప్పుడు తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్కి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ని మీకు అవైలబుల్ ఇస్తూ ఉంటాను. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్ పీజీటీ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ రావడం జరిగింది. దీని పే స్లిప్ వచ్చేసరికి 47,600 ఉంది. జస్ట్ ఇనిషియల్ పే మాత్రమే. అండ్ దాని తర్వాత దీనికి యాడ్ అవుతూ ఉంటాయి అమౌంట్. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 187 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ పార్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ మనకి 18 నుంచి 48 ఇయర్స్ వరకు. అంటే జనరల్గా అయితే 40 ఇయర్స్ వరకే ఇస్తారు. బట్ వీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది 48 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 48 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పీజీటీ పోస్టులకి. అండ్ దీనికి పీజీ అండ్ బీఎడ్ ఉండాలి, సీటెడ్ క్లియర్ చేసి ఉండాలి, అప్పుడు ఈ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అవుతాం. అండ్ ఇంకొకటి టీజీటీ పోస్టులకు కూడా మనకి ఇవ్వడం జరిగింది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీని శాలరీ వచ్చేసి 44,900 ఉంది. అండ్ 18 నుంచి 48 వరకు దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సేమ్ మళ్ళీ టీజీటీకి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ తక్కువ ఉంటుంది అనేది ఏం లేదండి. దీనికి కూడా 48 వరకు మనకి ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లో పోస్ట్ అనేవి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. 38 పోస్ట్ అనేవి 338 పోస్ట్ ఉన్నాయి మనకు. సో ప్రాపర్గా టీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి ప్రిపరేషన్ తోటి దీనికి అటెంప్ట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఈ సెంట్రల్ అంటే రైల్వేస్ ఏదైతే ఉంటుందో జస్ట్ టీచర్స్కే కాదు డిఫరెంట్ పోస్ట్ కూడా మనకి ఎలిజిబిలిటీ ఇస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ చీఫ్ లా అసిస్టెంట్ అని చెప్పేసి పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18 నుంచి 43 వరకు ఉంది. అండ్ 54 వేకెన్సీస్ ఉన్నాయండి దీంట్లో. సో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి చూడండి. అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్గా పీపీ అంటాము. దీంట్లో వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కొంచెం తక్కువ ఉంది. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్నాయి. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి 20 ఉన్నాయి. ఎవరైతే లా స్టూడెంట్స్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇది ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్ పోస్ట్ అండి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి సేమ్ 44,900 పే శాలరీ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. 14 to 48 అంటే 14 నుంచి 48 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి 18 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఏజ్ అనేది ఒకసారి మీకు క్లియర్గా గమనించుకుంటే 1/1/2025 వరకు అంటే 1/1/2025 వరకు 18 నుంచి 48 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేబుల్ అండి. దాని తర్వాత వాళ్ళు కార్ అన్నట్టు. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి 18 నుంచి 38 వరకు ఉంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ 2 వేకెన్సీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్ చూడండి జూనియర్ ట్రాన్స్లేటర్ అంటే హిందీ. దీనికి బేసికల్లీ నాకు తెలిసి ఇంటర్మీడియట్ 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్ అనేది ఇవ్వడం జరుగుతుండొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ నోటిఫికేషన్ రాగానే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోని రావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్ ఇవ్వడం త్వరలోనే దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ దీని ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 18 నుంచి 36 అండ్ 130 వేకెన్సీస్ ఉన్నాయండి దీంట్లో. కరెక్ట్గా చూసుకోండి 130 వేకెన్సీస్ అంటే 18 నుంచి 36 ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్
సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అని ఇంకో పోస్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ దీనికి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్, బట్ 3 పోస్టులు ఉన్నాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్. ఇది వచ్చేసరికి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ వచ్చేసరికి స్టాఫ్ ఇంకా మేనేజ్ చేసుకోవడం కానీ, లేకుంటే కంప్లీట్ దానికి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ కానీ మేనేజ్ చేయడం రిలేటెడ్గా దీని పోస్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ 59 వేకెన్సీస్ ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేబులే. అండ్ నెక్స్ట్ లైబ్రరీయన్ పోస్టులు ఇవ్వడం జరిగిందండి. లైబ్రరీయన్ పోస్టులకి అండ్ ఈ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అండ్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఇవన్నీ 6th గ్రేడ్లో వస్తాయి. సో 35,400 దీని పే స్లిప్ ఉంటుందండి. జస్ట్ ఇనిషియల్ పే మాత్రమే. అండ్ దీన్ని లైబ్రరీయన్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ మ్యూజిక్ టీచర్ బేసికలీ వీళ్ళు ఫీమేల్ని కావాలని అప్రోచ్ చేశారు పర్టికులర్లీ. సో ఫీమేల్ ఎవరైతే మ్యూజిక్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవాలి. 18 నుంచి 48 ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి, చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. 48 ఇయర్స్ లోపు ఇచ్చారు, బట్ ఓన్లీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాపర్గా చూసుకొని ట్రై చేసుకోండి. అండ్ ప్రైమరీ రైల్వే టీచర్, ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలకు చెప్పేవాళ్ళు ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్కి రిలేటెడ్ పోస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ 18 to 48 ఇయర్స్ రిలాక్సేషన్. అండ్ 188 పోస్ట్స్ ఉన్నాయి. సో చూసుకోండి, ప్రాపర్గా అప్లై చేసి ప్రిపేర్ అయ్యి రాయండి. దీంట్లో ఈ టీజీటీ ప్రైమరీ రైల్వే టీచర్లో మాది బాగానే ఇచ్చారు వేకెన్సీస్. అండ్ అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ ఇన్ జూనియర్ స్కూల్. ఏదైతే జూనియర్ స్కూల్ అంటే చిన్నపిల్లలకి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దానికి అసిస్టెంట్ టీచర్ కావాలని మెన్షన్ చేశారు. ఫీమేల్ అది కూడా పర్టికులర్లీ. అండ్ వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ బాగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోస్టులు మాత్రం 2 ఉన్నాయి. ఓకే, ట్రై చేయండి అప్లై చేసి. అండ్ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు, లైబ్రరీ అసిస్టెంట్ అంటే లైబ్రరీ రిగార్డెడ్గా ఎవరైతే ఈ లైబ్రరీ అనుకుంటారో వాళ్ళకి అసిస్టెంట్ పోస్టులు అండి ఇవి. సో దీనికి పే స్లిప్ వచ్చేసరికి 25,500 ఉంది. అండ్ సేమ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా 18 నుంచి 48 ఇవ్వడం జరిగింది. 7 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్లీ. సో అప్లై చేసి చూడండి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. సో కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ అని చెప్పేసి పర్టికులర్లీ వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ దీని పే స్లిప్ వచ్చేసరికి 19,900 ఉంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 ఉంది. టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం గమనించుకుంటే అన్ని వేకెన్సీస్ కలుపుకొని గ్రాండ్ టోటల్ 1036 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి కోవిడ్-19 వల్ల, అంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల ప్రాపర్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్ల 3 ఇయర్స్ బియాండ్ ప్రిస్క్రైబ్ లిమిట్, అంటే 3 ఇయర్స్ అనేది పెంచి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ పెరగడానికి రీజన్ ఇదే. అండ్ వెబ్సైట్స్ అనేది ఆర్ఆర్బీకి ఒక్కటి ఉండదండి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆర్ఆర్బీ ఒక వెబ్సైట్స్లో ఏం వర్క్ చేయదు. ఇప్పుడు మనం అహ్మదాబాద్లో ఉంది, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, ఇవన్నీ డిఫరెంట్ వేకెన్సీ వెబ్సైట్స్లో మనకు అప్లోడ్ అవుతాయి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే సికింద్రాబాద్, మనం అంటే తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సికింద్రాబాద్ నుంచి కూడా అవైలబిలిటీ ఉంది వెబ్సైట్, మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఈ నోటిఫికేషన్ గురించి ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది రిలీజ్ అయింది 21/12/2024. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి క్లియర్గా దీన్ని చూసుకోండి. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 7/1/2025 ఈ డేట్ రోజు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందరూ క్లియర్గా చూసుకొని తప్పకుండా ఈ వేకెన్సీస్ అన్నిటికీ అప్లై చేసుకోండి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు రిగార్డింగ్ ఏదైతే ఉన్నారో వీటిని చూసుకొని ఈ వేకెన్సీస్ అప్లై చేసుకుంటారు అని అనుకుంటాను. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లానే ఈ ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.